నేను మహబూబ్నగర్ జిల్లా కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. అయితే కన్జ్యూమర్ ఫోరంకి ఈరోజు ఒక కేసు వచ్చిందండి. ఆల్రెడీ కేసు విషయంలో ఎస్పీ గారి దగ్గరికి పిటిషన్ వెళ్ళిపోయింది. ఎస్పీ గారు మన రూరల్ కేసు రాశారు. ఎస్ఐ గారితో డిస్కషన్ అయిపోయింది, అది సిఐ గారితో డిస్కషన్ అయిపోయింది. అయితే యాక్చువల్లీ కేసు వచ్చేసి ఏంటంటే మన మేస్త్రిని అని చెప్పేసి ఒక రవి అనే వ్యక్తి వచ్చేసి మా దగ్గరికి వచ్చిన బాధితురాల దగ్గర 24 లక్షల రూపాయల అమౌంట్ తీసుకున్నాడు. ఇల్లు కట్టిస్తానని చెప్పేసి 200 గజాల్లో ఇల్లు నిర్మాణం చేస్తానని చెప్పేసి అమౌంట్ తీసుకున్నాడు. అయితే అమౌంట్ తీసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ 6 నెలలు వేస్తానని చెప్పేసి ఒక బాండ్ పేపర్ కూడా ఆయన రాసిచ్చాడండి ఇక్కడ మొత్తం క్లియర్గా. దాంతోపాటుగా ఆ 24 లక్షల అమౌంట్తో దానికి ఇంటికి కావాల్సిన వసతులు, అదే ఎలక్ట్రికల్ సామాన్ కానీ, సిమెంట్ కానీ, మొత్తం దానికి సంబంధించిన ఏమంటారు సామాగ్రి అంతా మొత్తం తెచ్చేసి ఇల్లు కడతా అని చెప్పేసి మేము మబ్బి పెట్టేసేసి మధ్యలోనే ఇల్లు సగం కట్టేసేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం కాకుండా దాంతోపాటుగా ఆయన తెచ్చిన సామాన్ ఏదైతే ఉందో సిమెంట్ బస్తాలు కానీ, స్టీల్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించిన సామాన్ కానీ, ఆ సామాగ్రి మొత్తం మేడంకు ఏమంటారు మీకు బెదిరింపులతో చేసి నేను మళ్ళీ తెచ్చిస్తానమ్మా, తెచ్చి కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఆమెను బెదిరింపులకు లోన్ చేసి ఆ సామాన్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు మళ్ళీ ఈ మేడం గారి దగ్గరికి కనీసం కనుచూపు మేరకు కూడా కనిపించకుండా, కాల్స్ కూడా రెస్పాన్స్ చేయకుండా ఉండేసరికి మేడం గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేసి కేసు కుట్ర చేయమని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. అయితే అక్కడ నుంచి ఎస్పీ గారు ఏం చేశారంటే, మేడం వాళ్ళది లక్ష్మీనగర్ కాలనీ కాబట్టి ఈ మనకు రూరల్ పిఎస్ సంబంధించింది వస్తుంది కాబట్టి రూరల్ పిఎస్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారు ఉండి వాళ్ళని మేస్త్రి వాళ్ళని పిలిపించి ప్లస్ ఆ సంఘం వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అక్కడ మాట్లాడితే ఎస్ఐ గారు ఉండేసేసి న్యాయం చేయాలండి, మీరు అలా మధ్యలో వదిలేసిపోతే ఆమె ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడి పంపించారు. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందనంటే, మేడం గారు ఏం చేశారంటే, ఈ రోజువారీ కూలీలతో మాట్లాడుకొని ఆయన ఎలాగో వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చేటట్టు లేడని చెప్పేసి నా ఇల్లు ఇన్కంప్లీట్గా ఉంది, నేను బయట ఎక్కడ పండుకోవాలని చెప్పేసి 2 పిల్లలు ఆడపిల్లలు, ఆమెకు మగపిల్లలు కూడా లేరు కనీసం. ఆయన భర్త వచ్చేసేసి, సార్ మనకు ఆర్మీ జవాన్, బార్డర్లో ఉన్న ఆర్మీ జవాన్కే ఈ విధంగా ఇలాంటి అన్యాయం జరుగుతుందని అంటే ఇక లోపల ఉన్న సామాన్య జనాలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది. ఇక అయితే ఈ మేడం గారు ఏం చేశారంటే, ఆ మధ్యలో ఆ పిఎస్ లాగా ఆ మధ్య కాలంలో ఏం చేశారంటే, మేడం గారు రోజువారీ కూలీలను పిలిపించుకొని ఆమె ఏదైతే సగంలో వదిలేసిపోయిన ఇల్లు ఏదో మొత్తం నిర్మాణం చేసేసుకుంది. దాదాపుగా రోజువారీ కూలీలకి ఇంచుమించు ఒక 11-12 lakhs వరకు ఖర్చు వచ్చింది. దాంతోపాటుగా ఆయన ఏదైతే సగంలో వదిలేసిపోయిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అయితే ఇంతవరకు తెచ్చలేదు. ఆయన దాదాపు ఆ మెటీరియల్ కాస్ట్ ఇంచుమించు ఒక 8 లక్షలు చేంజ్ ఉంది. మేడం గారు అది లెక్కలు కూడా క్లియర్ చెప్తున్నాం మాకు. దాదాపు ఇది ఒక 12 లక్షలు, అదొక 8 లక్షలు. దాంతోపాటుగా మేడం గారు మా దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కన్జ్యూమర్ ఫోరంని సంప్రదించడం జరిగింది. మేము కూడా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళేసి క్లియర్గా మాట్లాడాం, సార్ ఏంటి సార్ పరిస్థితి అని చెప్పేసి. ఎస్ఐ గారు కూడా ఎంఎస్సీ గారిని పిలిపించి సో పరిస్థితి అండి, సెటిల్మెంట్ చేసేసి మంచి మేడంకి న్యాయం చేద్దామని చెప్పేసి ఎస్ఐ గారు కూడా మాకు మంచి సూచనలు ఇచ్చారు, మంచి కోఆపరేషన్ చేశారనమాట. ఇదే విషయాన్ని మళ్ళీ రేపు మార్నింగ్ కన్జ్యూమర్ ఫోరంలో మేము మా కన్జ్యూమర్ తరఫు నుంచి నోటీస్ రవి గారికి పంపించేసేసి మేడం గారికి తగిన న్యాయం చేకూరుస్తామని హామీ ఇస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లాలో ఇటువంటి ఎక్కువగా సమస్యలు ఉన్నాయి అంటే మీ యొక్క కన్జ్యూమర్ రైట్ కమిషన్ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళకి ఏ విధంగా మీరు ఆదుకుంటారు? ఓకే, అయితే కన్జ్యూమర్ ఫోరంలో మా దగ్గర ఏముంటుందంటే, వినియోగదారులకు చిన్న విజ్ఞప్తి అండి. ఏంటంటే ఎక్కడ కూడా ఇంకా మన ఇక్కడ లక్ ఏంటంటే, మేడం గారు మంచి బాండ్ రూపంలో మనకు ఒకటి ఎవిడెన్స్ ఇచ్చారు. అంటే ఇదే ఎవిడెన్స్ ప్రతి కన్జ్యూమర్, ఎనీ వినియోగదారు ఎవరైనా కూడా బాండ్ రూపంలో ఎవరితో నేను నాటే మేస్త్రి ఏమంటారు వీళ్ళతోనే కాకుండా ఏ వర్క్ అయినా కూడా రాతపూర్వకంగా వాళ్ళతో రాయించుకొని ఈ విధమైన బాండ్ మెయింటైన్ చేస్తూ పని కంప్లీట్ అయితే సంతోషం అండి. వినియోగదారులకు ఎలాంటి బాధలు లేవు. కాకపోతే ఇన్కంప్లీట్గా ఉండి వాళ్ళు వినియోగదారులను బెదిరించి చేసే ఉంటే చూడండి, వాళ్ళు ఎక్కడికి పోతారండి? పిఎస్కి పోతారు. పిఎస్కి పోయినప్పుడు ఏమవుతుంది? పలుకుబడి ఉపయోగించుకొని వాళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి. ఒక వినియోగదానికి అయితే పలుకుబడి ఉపయోగించుకుని రాదు కదా. సరే వీళ్ళు వినియోగదారు పలుకుబడి ఉపయోగించుకుని ఉంటే అది వేరు ఉంటుంది రూటు, ఆ రూట్ వేరు. మళ్ళీ ఆ రూట్లో మళ్ళీ వాళ్ళు సంపాదించుకోవచ్చు, రిటర్న్ తీసుకోవచ్చు, అది వేరు. కానీ వినియోగదారుడు ఆ రూట్ లేనప్పుడు వాళ్ళు బెదిరించి తీసుకుపోయిన తర్వాత వినియోగదారుడు ఏ విధంగా తీసుకోవాలి? నష్టపోయినట్టే కదా. అయితే నేను వినియోగదారునికి ఇచ్చే సూచన ఏంటంటే, నా తరఫు నుంచి ఉమ్మడి జిల్లా మొత్తానికి వినియోగదారుడు ఖచ్చితంగా రాతపూర్వకంగా ఏ పనినైనా పర్లేదు ఒప్పందపూర్వకంగా రాసుకునేటప్పుడు క్లియర్గా రాసుకోండి. అమౌంట్ ఎంత ఇస్తున్నారు, ఎంతో ఒప్పుకున్నారు, ఏ డేట్ వరకు కంప్లీట్ చేస్తున్నారు అనేది ఒక ఒప్పంద పత్రం అనేది క్లియర్గా రాసుకోవాలని మా యొక్క విన్నపం అండి. కన్జ్యూమర్ రైట్ కమిషన్ తెలంగాణ స్టేట్ చైర్మన్ బి బాలరాజ్, మాకు ఒక బాధితురాలు మమ్మల్ని సంప్రదించారు. తను వారి యొక్క భర్త ఆర్మీ ఉద్యోగస్తుడు ఆంజనేయులు, ఎవరైతే నన్ను సంప్రదించారో ఆమె వారి యొక్క భార్య బాలమణి, వీళ్ళిద్దరు ఒప్పందం ప్రకారంగా 6/5/2025లో ఇద్దరు ఒప్పందం చేసుకొని గృహ నిర్మాణం కోసం ఒప్పంద పత్రం నిర్మించుకున్నారు. దీనిలో మేస్త్రి కాంట్రాక్టర్ బిల్డర్ అని 3 పేర్లు చెప్పి వీళ్ళతో ఒప్పందం చేసుకొని 6 నెలల లోపలనే మీకు ఇల్లు మొత్తం కంప్లీట్ చేస్తా, ఇల్లు గృహప్రవేశం చేయించిపోతా 24 లక్షల కంప్లీట్ చేస్తా అని చెప్పి వీళ్ళకు చెప్పడం జరిగింది, అగ్రిమెంట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో ఎలాంటి మెటీరియల్ వాడాలి అది కూడా ఒప్పంద ప్రకారంగా రాసి తీసుకున్నారు. మరి ఇంకో డబ్బులు ఏ విధంగా ముట్టినాయి
అది కూడా ఒప్పంద ప్రకారంగా బాండ్ పేపర్ మీద 24 lakhs మొత్తం కంప్లీట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత డబ్బులు ఆయన చెందిన మొత్తం ముట్టిన తర్వాత ఈ యొక్క నిర్మాణాన్ని మధ్యలో ఆపేశాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఆపేశారు. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ కార్మిక సంఘం భవనం వాళ్ళ సంఘానికి సంప్రదించారు. సంప్రదిస్తే ఆ సంఘం వాళ్ళు ఏం చేసి వీళ్ళతో 2000 రూపీస్ తీసుకొని వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు, మీకు న్యాయం చేస్తాను చేసి మరి వీళ్ళని కూర్చొని 5 లక్షలు డిమాండ్ చేసి ఆయనకు 5 లక్షలు ఇస్తే వర్క్ చేస్తారు లేదని చెప్పారు. చెప్పి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కడ అర్థం కాక మళ్ళీ పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ సార్ దగ్గర వెళ్తే సార్ మీరు కాంప్రమైజ్ చేసుకొని ఇల్లు కట్టి అని వాళ్ళకి నచ్చ చెప్పాడు. వాళ్ళు సరే అనేది సార్ దగ్గర కూడా ఒప్పుకొని వచ్చి మళ్ళీ ఈమెకు వచ్చి బెదిరించి మీకు కట్టం ఇష్టం వచ్చి అక్కడ ఎక్కడ కంప్లైంట్ చేసుకో, కోర్టు చేసుకో, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్తే ఈ ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళు కన్జ్యూమర్ కోర్టు సంప్రదించారు. ఈరోజు డేట్లో అంటే ఇండివిజువల్ ఈ డేట్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ని కూడా సంప్రదించడం జరిగింది. కన్జ్యూమర్ ఫోరం కేసు పుట్టప్ చేయడం జరుగుతుంది. ఈ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరపడానికే ఈ కన్జ్యూమర్ ఫోరం ముందుకు వచ్చి వారికి న్యాయం చేస్తాం. ఈ రవి అనే వ్యక్తి ఇలా 10 సంవత్సరాలని ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని, సర్టిఫికేట్ లేకుండా, కాంట్రాక్ట్ సర్టిఫికేట్ లేకుండా, బిల్డర్ సర్టిఫికేట్ లేకుండా, ఇలాంటివి ఏం లేకుండానే వర్క్ చేసుకొని మామూలుగా ఎలాంటి బాధితులైనా ఎవరైనా మేస్త్రి సంఘాలు కానీ ఇవి కానీ మధ్యంతరంగా కుటుంబాల మీద ఇల్లు కట్టుకొని మధ్యంతరంగా వదిలేసిపోతే ఇల్లు కట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనిపైన ఎవరు అడగడానికి హక్కు లేదు, తెలియదు అని ఇలా మోసం చేసుకోకపోతే ఇలాంటి బాధ్యతలు చేసుకొని సొంత డబ్బులు నిర్మించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఏమవుతుందో మోసాల కింద పాల్పడుతూ వినియోగదారులు. కావున దయచేసి వినియోగదారులకు అందరినీ ఒక సూచన ఏంటంటే మీరు ఎప్పుడే కానీ ఏదే కానీ రాతపూర్వకంగా తీసుకొని ప్రతిదీ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే అన్యాయం చేస్తారో లీగల్ చట్ట ప్రకారంగా మీరు సంప్రదించుకుంటే మీకు న్యాయం జరుగుతుంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కానీ తర్వాత జిల్లా అధికారులు కానీ క్లియర్ చేసిందండి. జిల్లా లేబర్ కమిషన్ దగ్గరికి ఆల్రెడీ వీళ్ళు పోయొచ్చారు. అక్కడ కూడా వాళ్ళు న్యాయం చేయమని చెప్పారంట వీళ్ళకు. జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఎస్పీ మేడంకి మాత్రం ఒక పిటిషన్ బాలమణి గారు పంపించడం జరిగింది. ఈరోజు ఎస్పీ మేడం నుంచి వచ్చిన పిటిషన్ ప్రకారంగానే రూరల్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. ఏమన్నారు రూరల్ పిఎస్ వాళ్ళు ఏమన్నారు? రూరల్ పిఎస్ దగ్గర సాల్వ్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి, మంచి పద్ధతి కాదు, లేకపోతే మీ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది, వాళ్ళకైతే న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. సరే అని చెప్పి మాట్లాడతారని చెప్పి వాళ్ళు ఎలాంటి నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళంతా ఆమెని ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఏంది సంఘం పెద్ద మనుషులు, మేము సంఘాల మామూలు ఈ విధంగా జరుగుతుంది, ఎవరు మమ్మల్ని పట్టించుకోరని ఒక నిర్లక్ష్యంగా వాళ్ళు హై లెవెల్ ఉన్నామని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు మేస్త్రీలు. నా పేరు బాలమణి, మా ఆయన పేరు అంజనేయులు. అతను ఆర్మీ డ్యూటీ చేస్తున్నాడు, జమ్మూ కాశ్మీర్ డ్యూటీ చేస్తున్నాడు. నేను ఇక్కడ లక్ష్మీనగర్ కాలనీ ఏరియాలో ఉంటాను. చెప్పండి ఏం జరిగింది? నాకు ఇల్లు గురించి చాలా నష్టం జరిగింది. ఒక రవి అనే బిల్డరు 24 lakhsకి ఇల్లు ఒప్పందం ఒప్పుకున్నాడు, కానీ టైంకు చేయలేదు. డబ్బులు మొత్తం తీసుకెళ్ళి టైంకి ఏం చేయలేదు. మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నాడు. అంటే ఎందుకు అంటే ఏ రకంగా అంటే ఇది అంటే ఎప్పుడు మొదలు పెట్టారు మీరు ఇల్లు 2025లో మొదలుపెట్టినాం. ఎంతకు మాట్లాడుకున్నారు? 24 lakhsకు మాట్లాడుకున్నాము. సగం పని చేసిండు, 24 lakhs తీసుకెళ్ళిండు. మళ్ళీ పని చేయమంటే అదనపు అమౌంట్ అడుగుతున్నాడు 5 lakhs వరకు. మా పరిస్థితి బాగాలేక మేము ఇవ్వలేకపోయాము. ఇక నేను కిరాయి ఇంట్లో ఉంటాను, మాకు చాలా ఇబ్బంది ఉంది. మీరు ఫోన్ చేసినా కానీ ఏం స్పందిస్తున్నారు వాళ్ళు? అంటే మీ మధ్యనే మనకు గొడవ అయిందా? ఏం లేదు. అంటే ఇప్పుడు అమౌంట్ ఎట్లా ఇచ్చినారు ఆయనకు? 25 lakhs 25 lakhs ఫోన్పే ద్వారా ఇచ్చాను. ఫోన్పే ద్వారా ఇచ్చాను. అంటే ఏమైనా అగ్రిమెంట్ చేసుకురా? ఉంది, అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ప్రకారం మీరు అమౌంట్ చెల్లించారు. అమౌంట్ చేసుకున్నాము.